హలో అండి, ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. అసలు పిల్లల్లో వచ్చే కామన్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే వాటిని అవాయిడ్ చేయగలుగుతాము, ఇలాంటివన్నీ కూడా డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో. మనము చాలా వరకు చూస్తూ ఉంటాము, ఇయర్లో నుంచి డిశ్చార్జ్ వస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కదా. అసలు ఇయర్లో డిశ్చార్జ్ రావడం అంటే ఏంటి? ఇయర్లో డిశ్చార్జ్ అంటే కొంతమంది చాలా చెవులోంచి నీరు కారుతుందని చెప్తారు. చెవులోంచి నీరు కారదు, పస్సు వస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పస్సే కానీ ఎప్పుడు ఫ్రాంక్గా వాటర్ లాంటివి ఉండదు. అది రేర్గా వెళ్ళినప్పుడంటే మనకి ఇంజురీ అయినప్పుడు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, స్కల్ ఇంజురీ అయినప్పుడు బ్రెయిన్ దగ్గర ఉన్న లోపల ఉన్న స్కల్ లోపల ఉన్న సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వస్తే అదొక్కటే క్లియర్ లిక్విడ్. అది రేర్, అది ఇంజురీస్లో జరుగుతాయి. అంతేగాని నార్మల్గా క్లియర్ లిక్విడ్ రాదు. చాలామంది ఏం చేస్తారంటే పస్సు వస్తున్నా కూడా చెవులోంచి నీరు లాగా వస్తుంది అని అంటారు. ఆల్వేస్ దట్ ఈస్ పస్, అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. దీనికి ప్రైమరీ రీజన్స్ ఏమైతే? ప్రైమరీ రీజన్స్ ఏంటంటే చెవిలో ఇన్ఫెక్షనే. చెవిలో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? డైరెక్ట్గా రాదు అన్లెస్ మనం ఇంజురీ చేసుకుంటే తప్ప. ఒక్కోసారి ఏమవుతుందంటే వ్యాక్స్ ఉందని కొంతమంది రిపీటెడ్గా ఇయర్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఆ రిపీటెడ్గా ఇయర్ క్లీన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన ఇయర్ కెనాల్ కొంచెం 1 ఇంచ్ లెంత్ ఉంటుంది లోపలికి. అదేమవుతుందంటే స్క్రాచ్ లాగా అయిపోయింది అనుకో, ఇయర్ కెనాల్లో స్క్రాచ్ అయిపోయి అది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు పస్ లాగా వస్తుంది డిశ్చార్జ్. దీన్ని ఎక్స్టర్నల్ ఆటైటిస్ అంటారు. కానీ ఫ్రీక్వెంట్గా వచ్చే ఇన్ఫెక్షన్ ఏంటంటే మిడిల్ ఇయర్లో వస్తుంది. ఎక్యూట్ ఆటైటిస్ మీడియా అంటారు. అంటే యూజువల్గా కామన్ కోల్డ్. సివియర్ కోల్డ్ అయితే చాలా మందిలో ఇయర్ పెయిన్ వస్తుంది. ఇయర్ పెయిన్ ఎందుకు వస్తుంటే మనకి ముక్కుకి చెవికి కనెక్టింగ్ పైప్ ఉంది, ఇస్టేషన్ ట్యూబ్ అంటారు. దాని ద్వారా కామన్ కోల్డ్ ఉన్నప్పుడు, సివియర్ కామన్ కోల్డ్, సివియర్ సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకోక చెవిలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. పర్టికులర్గా చిన్నపిల్లల్లో ఎక్యూట్ ఆటైటిస్ మీడియా అనేది వెరీ కామన్. సడన్గా వాళ్ళు మిడిల్ ఆఫ్ ది నైట్ లేచి ఏడుస్తూ ఉంటారు ఇయర్ పెయిన్తో. ఇది ఎందుకంటే చెవిలోకి పస్సు వచ్చి కర్ణబేరి బల్జ్ అవుతుంది. ఆ సివియర్ పెయిన్ ఎప్పుడు ఉంటుందంటే కర్ణబేరి బల్జ్ అయినప్పుడు. దాన్ని ఎక్యూట్ ఆటైటిస్ మీడియా అంటాం. ఇది కొంచెం నెగ్లెక్ట్ చేస్తే అది కొంచెం రప్చర్ అయిపోయి, ఎందుకంటే మిడిల్ ఇయర్ వాల్యూమ్ చాలా కొంత 1 to 2 cc ఉంటుంది. అది ఆ రప్చర్ అయిపోయినప్పుడు దాంట్లో హోల్ పడి పస్ బయటకు వస్తుంది, పెయిన్ తగ్గిపోతుంది. ఆ పెయిన్ తగ్గిపోయిందిలే అనుకుంటా నెగ్లెక్ట్ చేస్తాం, పస్ వస్తుంది. పస్ వచ్చే కారణం ఏంటంటే మెయిన్ ఇన్ఫెక్షన్ లేదా మనం చేసుకున్న ట్రామా, అంటే మనం చేసుకున్న ఇంజురీస్, ఇవే కారణం. ఒక్కోసారి ఏమవుతుంటే ఫారెన్ బాడీస్, అంటే పిల్లల్లో జరుగుతాయి, పెద్దవాళ్ళలో జరగదు. చిన్న చిన్న ఫారెన్ బాడీస్ లాంటివి పెట్టుకుంటారు. అవి తీస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఇంజురీ చేయొచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్ కాదనుకోండి, అది తీసే విధానం తెలియలేదు, అప్పుడు ట్రామా అవుతుంది. సో ఇంజురీస్ వల్ల మాత్రమే వస్తుంది ఇన్ఫెక్షన్. పస్ ఇన్ఫెక్షన్ ఆర్ ట్రామా, పస్ వచ్చిందంటే కారణం. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ మీరు చెప్తున్నప్పుడు మిడిల్ ఇయర్ అని అన్నారు కదా, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఇంకా అవుటర్ ఇయర్ ఇన్ఫెక్షన్కి డిఫరెన్షియేట్ ఎలా చేయొచ్చు డాక్టర్? మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ ఎక్స్టర్నల్ ఇయర్ ఏంటంటే సింపుల్ డ్రాప్స్ ఆయింట్మెంట్ పెట్టుకుంటే అది కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే మనం చేసే నెగ్లిజెన్స్ వల్ల కర్ణబేరికి చిన్న హోల్ పడిందని చెప్తున్నాను కదా, ఆ హోల్ ఏమవుతుందంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా పిన్ హోల్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే రిపీటెడ్గా, అంటే సపోజ్ ఏమవుతుంది, వీళ్ళు వెళ్తారు మెడికల్ షాప్లోనూ ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకోనూ వెళ్తారు, ఒక డ్రాప్స్ ఇస్తారు. డ్రాప్స్ ఇచ్చినప్పుడు ఒక యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గిపోతుంది. టెంపరీగా క్యూర్ అవడానికి ఈఎన్టీ స్పెషలిస్ట్ అక్కర్లేదు. యాంటీబయాటిక్స్, డ్రాప్స్ కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఇక్కడే నెగ్లిజెన్స్ స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే టెంపరీ క్యూర్ అయిపోయింది, అది తగ్గిపోయింది అనుకుంటాం. ఎప్పుడైతే దాంట్లో హోల్ ఉందో ఆ హోల్ హీల్ అవ్వటానికి టైం పడుతుంది. అది కనీసం 1 month 2 months. ఈ 1 month 2 monthsలో ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏంటి ప్రికాషన్స్? చెవులకు వాటర్ పోకూడదు. అంటే మనం స్నానం చేస్తున్నాము, మొహం కడుక్కుంటున్నాము, ఇట్లా చెవులన్నీ వాటర్ అనుకుంటాం కదా, చెవులకు వాటర్ పోతుంది. అంటే ఇన్ఫెక్షన్ ఈజ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అది ఎలా అవాయిడ్ చేయాలా? చెవి మనం ఎక్స్టర్నల్ ఏరియాలో కాటన్ పెట్టుకొని వ్యాజ్లిన్ స్నానం చేస్తున్నప్పుడు, ఎవరైతే
చెవిలో హోల్ ఉంటుందో వాళ్ళు నార్మల్ వాళ్ళు కాదు. ఓకే. కర్ణబేరి నార్మల్గా ఉంటే వాళ్ళకి అవసరం లేదు. వీళ్ళు మాత్రము కాటన్ పెట్టుకొని పైన వ్యాజిలిన్ పెట్టుకొని ఈ పెర్ఫరేషన్ ఏదైతే ఉన్నదో అది హీల్ అయింది అని క్వాలిఫైడ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ చెప్పేంత వరకు ఈ ప్రికాషన్ ఇట్ మే టేక్ 1 month or 3 months. అది ఎంత చిన్న హోల్ ఉందా పెద్ద హోల్ ఉందో దాన్ని బట్టి పడుతుంది టైం. సో వన్ వే ఈజ్ టు ప్రివెంట్ అవుట్ సైడ్ ఇన్ఫెక్షన్, అదర్ వే టు ప్రివెంట్ ఇన్సైడ్ ఇన్ఫెక్షన్. ఇన్సైడ్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? కోల్డ్ వల్ల, సైనస్ వల్ల, టాన్సిల్స్ వల్ల ఇన్సైడ్ ఇన్ఫెక్షన్. అంటే మనం కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలా, డస్ట్ అవాయిడ్ చేయాలా. ఈ 2 ఇన్ఫెక్షన్స్ లోపల బయట నుంచి రాకుండా ఉంటే బిగినింగ్లో మీకు చిన్న పెర్ఫరేషన్ మనం చేసే ఇంజరీ వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, 99% క్యూర్ అవుతుంది. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసి వాటర్ వెళ్ళి లేకపోతే రికరెంట్గా ఇన్ఫెక్షన్ వస్తే ఇది పెద్ద రంధ్రం అయిపోతుంది. ఎప్పుడైతే ఇది మోర్ దాన్ 50% కర్ణబేరి సైజులో ఆ రంధ్రం పెరిగిందో మీకు మెడిసిన్స్ వల్ల క్యూర్ అవ్వదు, సర్జరీ అవసరం అవుతుంది. టింపనోప్లాస్టీ అనే సర్జరీ చేయాలి, దాన్ని రిపేర్ చేయాలి. ఆ డ్రమ్ని మనం ఇక్కడి నుంచి ఫేషియా తీసేసి దాన్ని రిపేర్ చేస్తాం. ఆ సర్జరీ పేరు టింపనోప్లాస్టీ. 98% అది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. మనం చేసుకునే చిన్న ప్రికాషన్స్ బిగినింగ్లో ఆ స్టేజ్ వరకు రాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ నెగ్లిజెన్స్ జరిగింది 1 year 2 years, మా దగ్గరకు వచ్చే పేషెంట్లు వాళ్ళు ముందు డీటెయిల్గా చెప్పరు. ఫస్ట్ ఏం చెప్తారు? 1 month 2 months అని చెప్తారు. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఇంతకుముందు వచ్చిందా అంటే అప్పుడు 3 years బ్యాక్ వచ్చిందని చెప్తారు. అంటే 3 years బ్యాక్ నుంచి నీకు ఈ ప్రాబ్లం ఉన్నది, యూ హ్యావ్ నెగ్లెక్టెడ్. వాళ్ళలో ఆ హోల్ చాలా పెద్దదైపోయింది. అప్పుడు ఏమవుతుంది? సర్జరీ మస్ట్ అవుతుంది. సింపుల్ సర్జరీ, మైక్రోస్కోప్లో చేస్తాం ఇది టింపనోప్లాస్టీ. అయితే ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? హీరింగ్ తగ్గొచ్చు. ఎందుకంటే మిడిల్ ఇయర్లో చిన్న బోన్స్ ఉంటాయి, ఆసికల్స్ అని, మ్యాలియస్ ఇంకా స్టేపిస్. అవి మన ఎయిర్ మనం మాట్లాడిన స్పీచ్ కర్ణబేరి ద్వారా లోపల చెవికి వెళ్ళి నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి ప్రాసెస్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ కండక్టివ్ మెకానిజం హోల్ పడిందో హీరింగ్ కూడా తగ్గుతుంది. మనం నెగ్లెక్ట్ చేసే కొద్దిగా ఈ మ్యాలియస్ ఈ బోన్స్ కూడా ఒక్కసారి అట్రఫీ అవుతాయి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల అవి ఆ చైన్ లింక్ బ్రేక్ అవుతుంది. సో నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి ఇన్ఫెక్షను మన డెఫ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. రేర్గా ఎప్పుడైతే ఇమ్యూనిటీ మనకు బాగా డౌన్ అవుతుందో పోస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, కొంతమంది కార్టికోస్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళు, రొమాటిజం వాటికి ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్ అంటారు, వాళ్ళలో ఒకసారి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. నెగ్లిజెన్స్ వల్ల అంత కాంప్లికేషన్స్ ఉన్నాయి. ప్రాపర్గా కరెక్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది, సింపుల్ సర్జరీ. ఒకవేళ నెగ్లెక్ట్ చేసి ఈ బోన్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, మాస్టైడ్ బోన్ అంటాం. అంటే పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసేది హీరింగ్ టెస్ట్ చేస్తాము. ఎంత హీరింగ్ లాస్ ఉంది ఎస్టాబ్లిష్డ్ లీగల్గా కానీ పేషెంట్ తెలియటానికి. ఎందుకంటే 30% హీరింగ్ లాస్ ఉన్నా కూడా పేషెంట్కి రియలైజేషన్ రాదు, మంచిగా ఉంది అనుకుంటారు. మోర్ దాన్ 30% బికాజ్ అదర్ ఇయర్ నార్మల్గా ఉందనుకో, ఇది 40% ఉన్న పేషెంట్కి రియలైజేషన్ రాదు. సో హీరింగ్ టెస్ట్ కంపల్సరీ చేస్తాం. ఎంత హీరింగ్ లాస్ ఉంది ఆపరేషన్ ముందు, తర్వాత ఎలా ఉందో తెలుస్తుంది మనకి. తర్వాత సిటీ స్కాన్ చేస్తే మాస్టైడ్ బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, చెవి అనుకున్న బోన్ మాస్టైడ్ బోన్. ఆ మాస్టైడ్ బోన్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయి ఉంటే దెన్ మాస్టైడెక్టమీ, కార్టికల్ మాస్టైడెక్టమీ, రాడికల్ మాస్టైడెక్టమీ అనే సర్జరీ ఉంది. అంటే ఒకే స్టేజ్లో చేసే సర్జరీ. ఈ పూర్తి ఆపరేషన్ 2 కలిపి చేసామనుకో, ఇది అంటే ఎప్పుడో లాంగ్ టర్మ్ చాలా కాలం నుంచి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఆ సర్జరీ అవసరం అవుతుంది. అయితే కంప్లీట్గా క్యూర్ అవుతుంది ఇన్ఫెక్షన్. ఫాలోఅప్ ఉండి ఒక 3 months ఫాలోఅప్ ఉంటే మనకి లోపల హీల్ అవుతుందా లేదా, ఈ హీల్ అయింది లేదు తీయటానికి టైం పడుతుంది. ఆపరేషన్ అయిన వెంటనే మిరకల్ లాగా ఏం క్యూర్ ఉండదు. సూచర్స్ ఇస్తాము 1 week 10 daysలో. బట్ ఇన్సైడ్ మళ్ళీ కొత్త కర్ణబేరి ఏర్పడుతుంది. అది ఏర్పడటానికి 3 months పడుతుంది. ఆ 3 months చాలా జాగ్రత్తగా ఉండాలి పేషెంట్. చెవిలోకి వాటర్ పోకుండా, కోల్డ్ ఐటమ్స్ తీసుకోకుండా, ఈ ప్రికాషన్స్ తీసుకుంటే సింపుల్ ప్రికాషన్స్ అది కంప్లీట్ హీల్ అవుతుంది. ఆఫ్టర్ 3-4 months మనం అంతా కంప్లీట్గా నార్మల్గా అయింది అనుకోండి, మళ్ళీ హీరింగ్ టెస్ట్ రిపీట్ చేసి
ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందని కూడా మనం చూపించుకోవచ్చు. డాక్టర్, సో ఇది మనకు ఒక చిన్న ఇష్యూ అయితే కాదు, డెఫినెట్లీ చిన్నగా ఉన్నప్పటికీ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వీ కెన్ ప్రివెంట్, అది ఒక పెద్ద ఇష్యూ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకొకటి, చాలామంది ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, పిల్లల కోసం కానీ లేదా వాళ్ళ కోసం కానీ యూజువల్గా మంత్లీ ఆర్ ఇయర్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అలా మెడికల్ షాప్కి వెళ్ళి డ్రాప్స్ తెచ్చుకుంటారు, ఇయర్స్ క్లీన్ చేద్దాం పిల్లలకి అని, లేదా వాళ్ళ కోసం. అలా డ్రాప్స్ వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి తీసుకొని వాడడము, ఇయర్ బడ్స్ పెట్టుకొని క్లీన్ చేయడము, ఇది ఎంతవరకు రికమెండ్ చేస్తారు? ఇయర్ బడ్స్ పెట్టి అసలు క్లీన్ చేసుకోవద్దు, అన్లెస్ బయట కనిపిస్తుంటే తీసుకోవచ్చు. కానీ ఎందుకంటే మనం ఇయర్ బడ్ చేస్తే వీఆర్ పుషింగ్ ఇన్సైడ్ మోర్, ఎందుకంటే దానికి అంత ప్లేస్ ఉండదు. ఇయర్ కెనాల్ స్మాల్, వెరీ స్మాల్. సో ఇయర్ బడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇచ్చింగ్ ఉందని అది కర్ణబేరి దగ్గరికి పోతుంది ఇయర్ కెనాల్లో, అది ఎటువంటి పరిస్థితుల్లో రాదు. మీకు వ్యాక్స్ ఉంది అనుకుంటే వ్యాక్స్ డ్రాప్స్, ఆటోరెక్స్ ఇయర్ డ్రాప్స్ ఉంటాయి, ఆ డ్రాప్స్ వేసుకుంటే అది సాఫెన్ అవుతుంది, దానికి అదే బయట వస్తుంది. యాక్చువల్గా వ్యాక్స్ అన్నది భగవంతుడు ఇచ్చిన లూబ్రికేషన్. చెవిలో లూబ్రికేషన్ లేకపోతే డ్రైనెస్ ఉంటే చాలా భయంకరమైన ప్రాబ్లం లాగా అవుతుంది. అంటే ప్రాబ్లం చిన్నది, బట్ యూ ఫీల్ టెరిఫిక్ ప్రాబ్లం, ఎందుకంటే ఆ ఇచ్చింగ్ భరించలేం. సో భగవంతుడు ఇచ్చిన గిఫ్టే వ్యాక్స్ అన్నది. దిస్ ఈస్ కాల్డ్ సెరిమెన్, టెక్నికల్ లాంగ్వేజ్లో, సైంటిఫిక్గా. ఆ సెరిమెన్ గ్లాండ్స్ ఉంటాయి లోపల, మనకి స్వెట్ గ్లాండ్స్ ఎలా ఉన్నాయో బాడీలో అట్లనే సెరిమెన్ గ్లాండ్స్ ఇయర్ కెనాల్ అవుట్ సైడ్లో ఉంటుంది, అవుటర్ 1/3 ఉంటాయి. సో వ్యాక్స్ ప్రొడక్షన్ ఈజ్ నార్మల్, లేకపోతే కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. సో దానికి అదే వెళ్తాయి. లోపల సీలియా అని ఉంటాయి, ఆ సీలియా బయటికి నెట్టేస్తుంటుంది వ్యాక్స్ని ఇప్పుడు కాన్స్టెంట్గా. మనం ఎక్స్ట్రాగా ఏం చేయొద్దు, ఎక్స్ట్రా క్లీనింగ్ అవసరం లేదు. ఒకవేళ వ్యాక్స్ ఉంది అని ఫీలింగ్ వచ్చి ఏమైనా ఉంటే ఆ డ్రాప్స్ వేసుకుంటే అది సాఫెన్ చేస్తుంది, అది బయటకు వస్తుంది. అవుట్ సైడ్ కనిపిస్తూ ఉంటే మాత్రం అది మనం క్లీన్ చేసుకోవచ్చు, కానీ డైలీ రిక్వైర్మెంట్ లేదు, చేయకూడదు. ఓకే, మనంతటా మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ అదే ఎక్సెస్ అయినప్పుడు బయటికి వస్తుంది అంటున్నారు. సో డాక్టర్ని విజిట్ చేసి కొంతమంది కొన్ని ఇయర్లీ వన్స్ అయినా విజిట్ చేసి క్లీన్ చేయించుకుంటా ఉంటారు. సో అది నాట్ రియల్లీ రిక్వైర్డ్ అంటారు, అది ఉన్నది అని ఫీల్ అవుతాం, రొటీన్గా అయితే అవసరం లేదు. ఓకే ఓకే. ఇంకొకటి డాక్టర్, ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న ఒక ప్రోడక్ట్ గురించి చూసాను. మనం ఇయర్ బడ్స్ పెట్టుకోకుండా క్యాండిల్స్, వ్యాక్స్ క్యాండిల్స్ అనేవి దొరుకుతున్నాయి. ఇలా స్ట్రా లాగా ఉంటుంది అనమాట, క్యాండిల్ని ఇలా పెట్టుకొని ఫైర్ పెడితే వన్స్ కాసేపు అయిన తర్వాత అది వ్యాక్స్ని స్టిక్ తీసి ఇలా ఓపెన్ చేస్తే మన లోపల ఉన్న ఎక్సెస్ వ్యాక్స్ అందులో ఉంటుంది అనమాట. 100% నాట్ అడ్వైజబుల్, డెఫినెట్లీ 100% నాట్ అడ్వైజబుల్. ఇలాంటి చేయకూడదు. ఎవడో ఫేక్ వీడియోస్ పెడతా ఉంటారు వాళ్ళు, ఇట్లాంటివన్నీ నమ్మొద్దు. ఏ డాక్టర్ అయితే పెట్టలేదు ఇంతవరకు, క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరు దీన్ని రికమెండ్ చేయరు. అదే ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు చూసాను, ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ అనమాట. ఇంట్లో ట్రై చేసి రివ్యూస్ చెప్తాను, ఓ మై గాడ్ అసలు ఇంత వ్యాక్స్ ఉందా, నాట్ రియలీ ఎక్స్పెక్టెడ్. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. డెఫినెట్లీ. సో మనం తీసుకోగలిగిన ప్రికాషన్స్ ఏంటి డాక్టర్ దీనికి? ఇప్పుడు ఇయర్ ఇన్ఫెక్షన్ రాకూడదు అంటే, రాకుండా ఉంటే రావాలంటే మనం కోల్డ్, కొంచెం కామన్ కోల్డ్ అయినప్పుడు దానికి మెడిసిన్స్ వాడాలా. సైనస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, సైనస్ వల్ల వచ్చే ఇయర్ ప్రాబ్లం ప్రివెంట్ చేయొచ్చు. చిన్నపిల్లలు ఏంటంటే రికరెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తే టాన్సిల్స్, ఎటనైటిస్ ప్రాబ్లం ఉందా అని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు ఇయర్ వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి, పిల్లలు అస్తమాను స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువగా వెళ్తే కూడా ఛాన్సెస్ ఉంటాయి అంటారా ఇయర్ ఇన్ఫెక్షన్? ప్యూర్ వాటర్ వెళ్తే రోజు వెళ్ళినా కూడా నష్టం లేదు. దట్ ఈస్ కెమికల్లీ ట్రీటెడ్ వాటర్. ఏదైనా కెమికల్ ట్రీటెడ్ వాటర్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్ వల్ల మనం స్క్రాచ్ చేసి చేస్తాం కదా, ఇన్ఫెక్షన్ వస్తుంది. తర్వాత స్విమ్మింగ్ పూల్లో వాటర్ కూడా ఇన్ఫెక్టెడ్గా ఉండొచ్చు. ఇన్ఫెక్టెడ్ వాటర్ వల్ల వస్తాయి, కానీ అందువల్ల ప్రివెంటివ్ ఏమంటే ఇయర్ బడ్స్ ఉంటాయి. ఇయర్ బడ్స్ పెట్టుకుంటే లోపలికి టైట్గా వాటర్ పోకుండా ఉంటుంది. ఆల్ స్విమ్మర్స్కి ఇది అడ్వైజబుల్. ఇయర్ బడ్స్ తీసుకొని ఇయర్ బడ్స్ యూజ్ చేయాలి కంపల్సరీగా. డెఫినెట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మంచిది.